Hi students, this is KL Naidu. Welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ డిస్కస్ చేద్దాం. మార్చ్ 2023 మొన్న మీకు జరిగిన ఎగ్జామ్స్ యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీరు ఈ వీడియోలో చూస్తారు. సో దాని బేస్డ్ ఆన్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎక్కడ రాంగ్ చేశారో, మీరు చేసినవి ఓకేనా టోటల్ రైట్ రాంగ్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్ అయితే 1A కూడా అప్లోడ్ అయ్యి ఉంది, ఆల్రెడీ సాంస్క్రిట్ కూడా అప్లోడ్ అయ్యి ఉంది ఓకేనా. అవి కూడా మీకు దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, సో అది కూడా చూడండి. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మీకోసం ఓకేనా కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. బట్ మీరు లైక్ ఇచ్చారంటే కొంచెం అది కూడా బూస్ట్ అవుతుంది. సో అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా రీచ్ అవుతుంది ఓకేనా. మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ తాడేపల్లి ఒక ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2023 మ్యాథ్స్ పేపర్ 1B అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని కూడా కనిపిస్తుంది. సో ఇందులో మీకు సెట్ 3 వచ్చింది ఓకే. సో ఇప్పుడు ఇందులో మీకు 1 by 1 స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు టెన్షన్ పడద్దు ఓకేనా. సో మీరు రాసిన రాంగ్గా రైట్ అనేది మీరు చూసుకోవచ్చు ఓకేనా. లైక్ ఇవ్వండి గైస్, ఖచ్చితంగా లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది ఓకే, మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెథడ్ ఇచ్చాడు, అలాగే ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా, అంటే మీరు ఏ మెథడ్లో చేసినా మార్క్స్ అనేవి ఇస్తారు. అలాగే నెక్స్ట్ అక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇది కూడా దీంట్లో కూడా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఫస్ట్ ఇక్కడ 2 స్టెప్సే ఉన్నాయి, తర్వాత ఏమో ఇలాగే మీరు ఎలా చేసినా మీకు మార్క్స్ అయితే ఇస్తారు ఓకే. అలాగే నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ కూడా ఆన్సర్ కనిపిస్తుంది చూడండి. థర్డ్ వన్ కూడా అంతే, 2 స్టెప్సే ఓకేనా. సో ఇప్పుడు క్లారిటీగా ఆన్సర్లు ఒకసారి చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ 4th వన్కి ఆన్సర్ అయితే కనిపిస్తుంది. ఈ 4th వన్లో మీరు రాసింది యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేదా ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ 5th వన్ చూడండి. 5th వన్ కూడా మీకు క్లారిటీగా 5th 6th రెండు కనిపిస్తున్నాయి. సో దీని బేస్డ్ ఆన్ మీరు మీ ఆన్సర్ని చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నోట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మీ దగ్గర ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో దాని బేస్డ్ ఆన్ మీరు రాసినవి కరెక్ట్ కాదని చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. సో ప్రజెంట్ వాళ్ళ యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే కానీ సెకండ్ ఇయర్ ఎవరు ఓకేనా. అలాగే నెక్స్ట్ 7th వన్ కూడా అంటే చూడండి. 7th వన్ కూడా ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 8th వన్లో కూడా చూడండి, మీకు ఇక్కడ మార్క్స్ ఇక్కడ మీకు ఎలాగా స్ప్లిట్ చేశారో కూడా మీకు తెలిసిపోతుంది ఓకేనా. అలాగే నెక్స్ట్ 9th వన్లో కూడా చూడండి, దీనికి 9th వన్కి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. మీరు రాసిన ఫస్ట్ మెథడ్ అయినా పర్వాలేదు, సెకండ్ మెథడ్ అయినా పర్వాలేదు, సో ఏదైనా మార్క్స్ ఇస్తారు, మీరు కరెక్ట్ చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ 10th వన్ చూడండి. 10th వన్లో మీకు ఉండేది చాలా చిన్న ఆన్సర్ అండి. సో దీనికి 2 మార్క్స్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తే మీరు చూడవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది సెక్షన్ ఏ, ప్రజెంట్ సెక్షన్ ఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో మీకు అన్నీ 4 మార్క్సే ఉంటాయి. ఇందులో 11th వన్ చూడండి. 11th వన్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకేనా, 2 మార్క్స్కి ఇక్కడ కనిపిస్తుంది ఓకే. నెక్స్ట్ పేజ్ చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 11th వన్ కంప్లీట్ అయింది. ఇక్కడ రిమైనింగ్ 2 స్టెప్స్ ఉన్నాయి, దానికి ఓన్లీ 2 మార్క్స్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ 12th వన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓకేనా. అక్కడ మార్క్స్ మీకు అక్కడ క్లారిటీ కనిపిస్తున్నాయి, అంటే మీరు ఆ స్టెప్స్ ఉంటేనే మీకు ఆ మార్క్స్ అనేవి వస్తాయి. మీరు డైరెక్ట్గా ఆన్సర్ వేసినా ఫుల్ మార్క్స్ అనేవి వేయరు కనుక మీరు ఖచ్చితంగా ఓకేనా. సో అవి మీరు చేసి ఉండాలి, అవి చేసి ఉంటేనే మీకు ఎక్కడో చిన్న అంటే దట్ మీన్స్ ఒక 10 స్టెప్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఎక్కడో ఒక స్టెప్ మిస్ అయిన ప్రాబ్లం లేదు. కానీ బట్ ఇటువంటి సిచ్యువేషన్లో ఈ మెయిన్ స్టెప్స్ కానీ మిస్ అయ్యాయి అనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ అనేవి తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ 3rd వన్ చూడండి. 13th వన్ చూడండి. 13th వన్ ఆన్సర్ అయితే చాలా చిన్నది ఓకేనా. అలాగే దీని యొక్క మార్క్స్ స్ప్లిట్టింగ్ కూడా మీరు చూడవచ్చు, 1 2 3 4 ఓకే. సో ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మార్క్ వచ్చింది, ఉన్నాయి దాంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి అంతే ఓకే.
అలాగే నెక్స్ట్ 14th వన్ చూడండి. 14th వన్ ఫస్ట్ ఆన్సర్ అయితే చిన్నది కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో అలాగే 14th వన్కి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్లో మన వాళ్ళు చేశారా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. అంటే ఈ మెథడ్లో చేసిన కరెక్ట్ అయితే మార్క్స్ ఇస్తారు. సో ఈ మెథడ్లో చేసిన కరెక్ట్ అయితే మార్క్స్ ఇస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకేనా. ఓకేనా. ఇక్కడ చూడండి లాస్ట్ స్టెప్కి 1 మార్క్ వచ్చింది. అలాగే 15th వన్ చూడండి. 15th వన్ అయితే చాలా చిన్నది కనిపిస్తుంది, బట్ ఇది ఈజీ ప్రాబ్లం అనుకుంటా. ఓకేనా. 1 + 1 + 2 4 మార్క్స్ చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. అలాగే 16th వన్ చూడండి. 16th వన్లో మీకు ఓకేనా. సో అక్కడ స్టెప్ మీకు ఇచ్చాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ మీకు మీరు ఎలా చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది చూస్తే. ఓకేనా. నెక్స్ట్ 17th వన్ చూడండి. 17th వన్ చూస్తే మీకు 17th వన్లో మీరు చేసిన ప్రాబ్లంకి ఇక్కడ స్ప్లిట్టింగ్ మార్క్స్ కూడా చూడవచ్చు. అలాగే దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉందండి. ఓకేనా. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ కొంచెం పెద్దదిలా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూసారా, క్లారిటీ చూడండి. 17th వన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెక్షన్ సిలో ఉన్నాం. ఈ సెక్షన్ సిలో మీకు అన్నీ 7 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. ఇవే మ్యాక్సిమం మెజారిటీ స్టూడెంట్స్ వీటినే రాస్తారు, ఎందుకంటే పాస్ అవ్వడానికి అంటే ట్రై చేసిన ప్రతి ఒక్కరూ వీటినే చేస్తారు కనుక కొంచెం క్లారిటీ చూసుకోండి. అంటే మీకు ఒక పాస్ మార్క్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు పాస్ అవుతారా పాస్ అవ్వరు అనేది మీరు ఈ స్కీమ్ ఆఫ్ వాల్యూస్ని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మీరు రాసిన ఇంటికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. ఫస్ట్ దానికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది 18th వన్కి చూడండి. ఓకేనా. సో అలాగే 19th వన్ కూడా చూడండి. 19th వన్ కూడా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. 19th వన్ ఇక్కడ మీకు ఈ పేజ్లో 5 మార్క్స్ ఆన్సర్ మాత్రమే కనిపిస్తుంది. రిమైనింగ్ నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ 2 మార్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. ఈ 20లో మీరు రాసిన దానికి ఇక్కడ ఉన్న మార్క్స్కి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా గైస్, ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇవ్వండి. ఓకేనా. సో ఇది ఏంటి అంటే 20th క్వశ్చన్కి ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ 21 కూడా స్క్రోల్ అవుతుంది చూడండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ 1 మినిట్ అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం అయితే ఇది చూడండి. ఇక్కడ మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈఏపీ సెట్ ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటారు కాబట్టి, సో ఖాళీ ఉండకుండా మన దగ్గర అయితే మ్యాథ్స్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ అయితే ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకేనా. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఇక్కడ చూడండి 4 సబ్జెక్ట్స్ మీకు 160 రూపీస్కి ఇస్తాను. ఎందుకంటే బయట మార్కెట్లో అయితే ఒక్కొక్క బుక్ అనేది ఒకనే 400 to 500 కాస్ట్ ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్టు. మీకు అలా కాకుండా మనం సర్వీస్ మోడ్ 160 రూపీస్కే మీకు 4 సబ్జెక్ట్స్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ చూడండి చాప్టర్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అలాగే బేస్డ్ ఆన్ ప్రీవియస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా వాటి బేస్డ్ ఆన్ ఇవి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఇవి అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాము. సో దీనికి మీరు ఓకేనా వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 22 క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్లోగా స్క్రోల్ చేస్తాను. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది.
ఓకేనా. సో ఇక్కడ 2 1 2 2 స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. అలాగే 23 కూడా మనకు కనిపిస్తుంది. 22కి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే 23లో మీరు రాసిన ఆన్సర్స్ని మీరు ఒకసారి అలా చెక్ చేసుకోండి. 23 కూడా మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఓకేనా మెథడ్ అయితే కనిపిస్తుంది. ఓకే 1 2 నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి రిమైనింగ్ పార్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే 24th వన్ అండి, లాస్ట్ వన్ చాలా చిన్నది ఇచ్చారండి మీకోసం. ఓకేనా క్యూట్గా చిన్న ఆన్సర్ అయితే మీకోసం ఇచ్చారు. సో ఇది లాస్ట్ ప్రాబ్లం కనుక మీకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారో కూడా మీరు చూడవచ్చు. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఒకరు శాస్త్రి సార్ అంట, నూజివీడు ఒకరు, నెక్స్ట్ సాంబశివరావు గారు విశాఖపట్నం అండి సబ్బవరం. అలాగే నెక్స్ట్ వన్ యు రామ్ గారు మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏంటి APTWR జూనియర్ కాలేజ్ చిట్టేడు నెల్లూరు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి చిత్తూరు గోపాల్ నాయక్ గారు. ఓకే సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మేము చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకే బాయ్.